అందరికీ నమస్కారం. మేము రెగ్యులర్గా తిరుపతిలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు చేస్తుంటాము. మా రిక్వైర్మెంట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్స్కి, ఫ్రెండ్ క్యారెక్టర్స్కి యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కావాలి. అలాగే ఫాదర్ క్యారెక్టర్లు, మదర్ క్యారెక్టర్లు 40 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసులో ఉండేవాళ్ళు మాకు కావాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యశోదా మోహన్ ఫర్ ఎవర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. అలాగే మేము చేసేవంతా 0 బడ్జెట్లో. ఎవరైనా ప్రొడ్యూస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా మంచిగా చేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ చేయాలంటే కూడా యశోదా మోహన్ ఫర్ ఎవర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోరా, అడగగానే ఇంత పెద్ద సాయం. నా ఒక్క షూరిటీ సంతకంతో నా స్నేహితుడి జీవితం బాగుంటుందంటే అంతకంటే కావాల్సింది ఏముందిరా? ఏంటి ఇక్కడ కూర్చున్నావు? రా వెళ్ళి ఆడుకుందాం. ఎందుకు అలా ఉన్నావు? మేము వెళ్ళిపోతున్నాం కదా. అవును కదా, మర్చిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటేనే బాగుంటుంది బావా. అయితే నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చుగా. అలా కుదరదుగా. ఎందుకు కుదరదు? మా అమ్మ మా నాన్నతో ఉంటుందిగా. పిచ్చి బావా, నీకేం తెలీదు, వాళ్ళకి పెళ్ళైందిగా. ఉండి ఇప్పుడే వస్తా. ఏంటిది? ఇది నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. బావా అంత నీ దయ. అదేంటి బావా కింద కూర్చున్నావు? పైన కూర్చో. ఎంత మా అక్క నీకు ఇచ్చిన నందిసానం శివుని పాదాల దగ్గర బావా. నువ్వు మరీ బావా, నేను గొప్ప అనే భావం నాకెప్పుడూ లేదు. నా దృష్టిలో అందరూ ఒకటే. అలా అనుకోవడం మేము మంచితనం బావా, కానీ మా స్థానం మేము మర్చిపోవద్దు కదా. ఏంటో నువ్వు. బావా అదే వ్యాపారం కోసం డబ్బు అడిగాను కదా. బాగా గుర్తు చేసావు. ఎంతన్నావు? మా వ్యాపారం ఎంత బావా? చిల్లర వ్యాపారం, జస్ట్ 25 లక్షలు అంతే. ఎత్తుకొద్దు బావా, చెక్కు బుక్కేగా, ఇదిగో. బాబా ఇక్కడ 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 పెట్టుకో, ఇక్కడ పెట్టుకో. ఇదిగో బావా. మహాప్రసాదం బావా. సరే అక్క. బావా జాగ్రత్త. సరే బావా. రే వెళ్ళగానే ఫోన్ చేయి. సరే అక్క.
ఎక్కడికి సార్? కేటీ రోడ్డు. ఎక్కండి. ఫోన్పే ఉందా? మనది కీప్యాడ్ సెల్ సార్. ఏ కాలంలో ఉన్నావన్నా? సర్లే, ఎంత? 100 రూపాయలు. ఇంకా ఓకే సార్. ఏరా మచ్చా, హీరో కలెక్షన్ బాగా జరిగినట్టుందే. మామూలేరా, ఈరోజు అమ్మకి మంచి చీర కొనాలి అనుకున్నా. ఎప్పుడు అమ్మకి అది కొనాలి ఇది కొనాలంటావు, నీకేం కొనుక్కోవా? నాన్న బతుకున్న రోజులు అమ్మని మహారాణిలా చూసుకున్నాడురా. ఇప్పుడు ఆ బాధ్యత నా పైన పడింది. నాన్నలా కాకపోయినా నాకున్న దాంట్లో బాగా చూసుకోవాలిగా. అందుకే డిసైడ్ అయిపోయారా, ఎంత కష్టమైనా అమ్మకి మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకోవాలంతే. ఒక ఫ్యామిలీ సౌకర్యంగా బతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు కొనేసా. అమ్మ కష్టపడకూడదు అంతే. ఏంటి వెతుకుతున్నావు? దీనికోసమేనా? ఎన్నిసార్లు చెప్పానే ఈ ఒక్క విషయంలో కామెడీ చేయకని. ఇప్పుడు ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? అసలు ఏముంది అందులో? నా లైఫ్ ఏంటో. సర్లే, రేపు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవుదామా? కట్టడానికి ఎండ్ ఇచ్చింది. బాలాజీ కాలనీ. ఎక్కండి. ఎంత? పర్లేదండి. పర్లేదేంటయ్యా, నేనేమో నీ బామ్మర్దినా బంధువునా? మావయ్య, నేను మీ అక్క రాజేశ్వరి కొడుకుని. గుర్తొచ్చానా? అదే చంద్రశేఖరరావు గారు చనిపోయారుగా, వాళ్ళ అబ్బాయిని. పిచ్చి పట్టిందా? దాని పేరు మామయ్య అంటున్నావు? నాకేమో తెలుదు. పట్టుగా.
అమ్మా అమ్మా, ఈరోజు మామయ్యని చూశానమ్మా. ఏ మామయ్యరా? అదేనమ్మా, మీ తమ్ముడు బుజ్జి వాళ్ళ నాన్న. దాన వీరసుర కరుణలాగా దానా చేసుకుంటూ పోయాడు కదా, ఇప్పుడు చూడేం గతి పట్టిందో. మాకు డబ్బు ఎక్కువ ఉందని చూపించుకోవడానికి ఇలా షూట్ ఇచ్చుకుంటూ పోతే ఇలా గుండు పడుతూనే పోవాలి. ఇంకొక మాట మాట్లాడితే నాలుగు కోసేస్తాను. తోబుంటు అంటే కష్ట సమయాలలో తోడుండేవాడురా, నీలాగా దెప్పి పొడిచేవాళ్ళు కాదురా. నువ్వేం బాధపడకురా, నా భారం నీ మీద పడదులే. ఎంత కష్టం వచ్చినా నీ గడప మాత్రం తొక్కనురా. ఫు. ఏమైందమ్మా? ఏం లేదురా. ఎన్జిఓస్ కాలనీ. ఎక్కండి. ఇప్పుడే స్టార్ట్ అయ్యానే. బా, ఇప్పుడే దిగానే, వస్తున్నాను. ఇదిగోండి. ఎండు కూర్చుకుంటుంది ఏంట్రా ఇది? ఆ అమ్మాయిదేమోరా, ఆటోలోనే మర్చిపోయినట్టుంది. ఏముంది ఇందులో? రేయ్, వేరే వాళ్ళు ఇలా చూడడం తప్పు కదా. రేయ్, ఇది బుజ్జిదిరా. అంటే ఆ అమ్మాయి అంటే నువ్వు ఎప్పుడు చెప్తుంటావు మీ మామయ్య కూతురని, తనేనా? అవునరా. కొట్టావురా జాక్పాట్. వెంటనే విషయం ఆ అమ్మాయికి చెప్పే. అదంతా చిన్నప్పుడురా, కానీ ఇప్పుడంతా మారిపోయింది. నేనే తన బావన్న విషయం తనకెప్పటికీ తెలియకూడదు.
ఏయ్ ఇచ్చే, ఏంటే? కామెడీ చేయకే, ఇవ్వు. ప్రామిస్గా నేను తీసుకోలేదే. గంట నుంచి చూస్తున్నావు, ఇంతకు వస్తుందంటావా? నిన్న ఇక్కడే డ్రాప్ చేశాను రా. రేయ్ తనేరా. ఏమండి, అదే నిన్న మీరు నా ఆటో ఎక్కారు కదా, గుర్తొచ్చానా? ఏం కావాలి? నిన్న మీరు దీన్ని ఆటోలో మర్చిపోయారు, అందుకే ఇద్దామని. థ్యాంక్ యూ సో మచ్. ఇది కనిపించట్లేదని ఎంత కంగారు పడానో తెలుసా? దీన్ని చూడగానే ఇంత సంతోషపడుతున్నారంటే ఖచ్చితంగా ఇందులో విలువైన వస్తువే ఉండాలి. అవునండి, నాకు ఇది చాలా ఇంపార్టెంట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, ఉంటాను. రే రా. ఒక నిమిషం. మీరు చేసిన హెల్ప్కి చిన్న థ్యాంక్స్ చెప్పి వదిలేయలేను. నా తరపు నుంచి మీకు చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా. తప్పుగా అనుకోకపోతే ట్రీట్ ఏం వద్దు, కానీ మీకు ఇష్టమైతే నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? పర్లేదులేండి, ఆటో తోలుకునే అలాంటి వాడితో మీలాంటి అమ్మాయిలు మాట్లాడడమే ఎక్కువ. ఏదైనా తప్పుగా అడుగుంటే క్షమించండి. ఆగండి, మీరేం తప్పుగా అనలేదు. నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదు. రాని. అబ్ జానీ, ఏంట్రా మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? మరదల్ని కలవగానే ఫుల్ హ్యాపీయా? నాకప్పుడు 10-12 సంవత్సరాలు ఉంటాయేమోరా. అప్పుడు దూరమైన తను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత. అస్సలు అనుకోలేదురా. మరి ఫ్రెండ్ అని చెప్పి దగ్గర అవడం ఎందుకురా? నువ్వే తన భావం అని చెప్పేచ్చుగా. చెప్పచ్చు, కానీ చెప్పలేనురా. తనేమో మంచి చదువులు చదువుకుంటుంది, మనక బండి నడిస్తే కానీ బ్రతుకు నడవదు. అలాంటిది ఇప్పుడు తనకు నిజం చెప్తే అది నా స్వార్థం అవుతుందిరా. స్వార్థం ఏంట్రా? నీపైన ఎంత ప్రేమ లేకపోతే చిన్నప్పుడు ఎప్పుడో ఇచ్చిందని కూడా అంత జాగ్రత్తగా పెట్టుకుంటుంది. నా భయం కూడా అదేరా. ఒకవేళ తనకు నిజంగా నా పైన ప్రేమ ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్న తన లైఫ్ ఎక్కడ నా వల్ల ప్రాబ్లమ్స్లో పడుతుందని. పిక్చర్లో మాట్లాడకురా. డబ్బు నువ్వు అని చేసుకుంటే హ్యాపీగా ఉంటుందా? ప్రేమ లేనప్పుడు డబ్బు ఎంతున్నా వేస్టే. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, అయినా చూద్దాం. అసలు తన నా లైఫ్లోకే వస్తుంది అనుకోలేదు, అలాంటిది వచ్చింది. ఒకవేళ మేమిద్దరం ఒకటవ్వాలని రాసుంటే అవుతామేమో. అయినా ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుందిరా? మనం ప్రేమించే అమ్మాయి మనల్ని ఎంత ప్రేమిస్తుందో తనకే తెలియకుండా తన పక్కనే ఉండి తెలుసుకోవడం.
ఏంటి ఏదో మాట్లాడాలి అన్నావు? అది నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఎందుకు అలా అడిగావు? అంటే ఇప్పుడెవరు ఖాళీగా లేరుగా. నువ్వు అనుకున్నట్టు నేను రిలేషన్లో ఉంటే ఇప్పుడు నీతో ఇంత ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు. అంటే ఎవరూ లేరన్నమాట. మరి నేను ట్రై చేసుకోవచ్చా? ఏంటి? నిన్ను మొదటిసారి చూసినప్పుడే చాలా నచ్చేసావు, కానీ నీతో ఫ్రెండ్షిప్ చేశాక అర్థమైంది అది ఇష్టం కాదు, ప్రేమ అని. మీ అబ్బాయిల మైండ్ సెట్ ఇంతేనా? కాస్త ఫ్రెండ్లీగా ఉంటే ప్రపోజ్ చేస్తారా? ఇది మన ఇద్దరికి సెట్ కాదు. గుడ్ బై. ఒక్క నిమిషం. ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న నేను కుదురుగా కూర్చుంటాననుకున్నావా? నా ఆటోతో పాటు నీ ఇంటి ముందు టెంట్ వేసాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అంత పెద్ద మాటలు ఎందుకులే కానీ, ప్రపోజ్ చేశా, రిజెక్ట్ చేసావు. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసావని వెంటనే వదిలేసాను అనుకో, నా ప్రేమ విలువ తగ్గిపోదు. అందుకే ఒక డీల్కి వద్దాం. ఒక్క వారం రోజులు నా ప్రయత్నాలు నేను చేసుకుంటా. అప్పటికీ నేను నీకు నచ్చకపోతే తర్వాత నా మొహం కూడా నీకు చూపించను. ఒక్క వారం రోజులు. నేను ఎలా నమ్మాలి? ఒకవేళ వారం తర్వాత కూడా నేను రిజెక్ట్ చేసినా నువ్వు మళ్ళీ నా వెంట పడితే? నాకు చదువు లేకపోయినా సంస్కారం అనేది కొంచెం ఏడ్చింది. నీకు ఆ భయం అవసరం లేదు. సరే, ఇప్పుడైనా ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే, ట్రై చేసుకో. వారం రోజులు. నేను అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. అయినా కట్ చేసుకొని వచ్చాక వారం రోజులైందే. చిన్నప్పుడు ఎప్పుడో ఆడుకున్నానురా. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా మరదలతో ఆడుకునే ఛాన్స్ వచ్చింది. వాడాటలు నా దగ్గర కాదు. ఈ వారం రోజుల్లో వాడికి నేనేంటో చూపిస్తా. ఏం చేస్తావో ఏంటో, నిజం చెప్పి దగ్గర అవ్వకుండా దాగుడు మూతలు అవసరమా? ఈ ఫీలింగ్ బాగుంది మచ్చా, నన్ను కాస్త ఎంజాయ్ చేయని. ఎంజాయ్ కాదు, వాడికి టార్చర్ ఎంతో చూపించి నన్ను వదిలి పారిపోయేలా చేస్తా. ఏంటి నువ్వు చేసింది? నేను ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా? వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చావు. అయ్యో, నేను స్టార్ట్ అయ్యాను, ఇంతలో సడన్గా నాన్న ఎదురు పడ్డారు, అందుకే ఆగిపోయా. అనవసరంగా రోజు వేస్ట్ అయింది. ఎందుకంత డిసప్పాయింట్ అవుతావు? చూడు, నీకోసం కష్టపడి నా చేత్తో ప్రిపేర్ చేసి మరీ తీసుకొచ్చా. అయ్యో బాబోయ్, ఏంటిది నిజమేనా? ఒక్క రోజులోనే ఇంత చేంజా? ఎక్కడో నా గ్రహాల మూమెంట్ కూడా స్టార్ట్ అయినట్టుంది. వాసన అదిరింది. ఒక నిమిషం. ఏమైంది? ఫస్ట్ టైం నీకోసం ప్రిపేర్ చేసి తీసుకొచ్చా, సో కొంచెం కూడా వదలకుండా తినాలి. మెతుకు
ఒక్క మెతుకు కూడా వదలను చూడు. నువ్వు నా కోసం ప్రేమగా వండి తీసుకొస్తే అర్థం చేసుకోగలను. చూసావా ఇదేనా నీ ప్రేమ? బ్రహ్మాండం అండి, అదిరింది. ఏంట్రా ఇది? ఈ ఫీలింగ్ ఎంజాయ్ చేయాలన్నావు, ఇదేనా? రేయ్, జీవితంలో కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో ప్రేమలో కూడా బాధ ఆనందం రెండూ ఉంటాయిరా. చిన్నప్పటి నుంచి నాకే తెలియకుండా తన పైన ఎంతో ప్రేమను పెంచేసుకున్నట్టున్నానురా. అందుకేనేమో తను పెట్టే బాధ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. లవ్లో పడితే పిచ్చిగా బిహేవ్ చేస్తారంటే ఏమో అనుకున్నా, నిన్ను చూస్తే అర్థమవుతుంది. నీకు ఇది అర్థం కాదులేరా. బ్రహ్మాండం అండి, అదిరింది. ఐమ్ సారీ, నేను అలా చేసుండకూడదు. నా వల్ల ఎవరైనా బాధపడితే ఆ గిల్టీనెస్ని భరించలేను. హే, నేనేం నీ వల్ల బాధపడట్లేదు. ఇంకా చాలు. నిన్నే నాకు అర్థమైంది నువ్వు నాపై ఎన్ని ఫీలింగ్స్ పెంచుకున్నావో అని. ఇంకా చాలు, నేను నీకు హోప్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను, నేను మా బావని ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నప్పటి నుంచి. ఏంటి, నన్ను సైడ్ చేయాలని కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తున్నావా? స్టోరీ కాదు, నిజం. నేను మా బావని ప్రేమిస్తున్నాను. తనంటే నాకు ప్రాణం. ఇది నీతో ఉన్నన్ని రోజులు నేను నీతో ఉన్నట్టే. నువ్వు నాకు తెచ్చిచ్చింది మా బావ నా మెల్లో వేసిన చేయను.
వావ్, చాలా బాగుంది. సరే ఒకటి చెప్పు, ఇప్పుడు మీ బావ ఏం చేస్తున్నాడు? తెలీదు. పోనీ ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. కనీసం ఎలా ఉంటాడో అయినా తెలుసా? సరిపోయింది. ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు, ఇంతకీ ఉన్నాడో పోయాడు. నోటికొచ్చినట్టు మాట్లాడమంటే చంపేస్తాను. మా బావ నా కోసం వస్తాడు, నాకు నమ్మకం ఉంది. అందమైన చెంపదెబ్బ, అదిరిపోయిందబ్బా. మొన్నేమో గొడికారం పెట్టింది, ఇప్పుడేమో లాగి పెట్టుకొట్టింది. సిగ్గుందారా నీకు? ఇందులో సిగ్గుపడ్డానికి ఏముందిరా, ఆనందపడాలి కానీ. ఆనందపడాలా? కన్ఫామ్ రా, పిచ్చి పిక్స్కెళ్ళిపోయింది నీకు. రేయ్, నా మరదలు నా కోసం నన్నే కొట్టిందిరా, నీకు అర్థమవుతుందా? నీకోసం నిన్ను కొట్టడం ఏంట్రా? మరదే అన్నీ వివరంగా చెప్పాలంటావు. నన్నెందుకు కొట్టింది? వాళ్ళ బావ కోసం. ఆ బావెవరు? నేనే కదా. నేనే తన భావం తెలియక నా పైన అసహ్యం పెంచుకుంటుంది. అదే తనకు నిజం తెలిసిందనుకో, తన ప్రేమంతా లావాలా నా మీద పడిపోదు. ఓహో, ఇన్ని రోజులు నేను తనకు కరెక్ట్ కాదేమో నాగానరా, కానీ తను నా పైన ఇంత ప్రేమని పెంచుకుందని తెలిసాక అస్సలు ఆగలేను. రేపే తనకు నిజం చెప్పేస్తారా? అసలు నిజం తెలిసాక తను ఎంత ఆనందపడుతుందో చూడాలనుంది. ఆ అమ్మాయ వద్దు నాన్న, వద్దు, తను మాత్రం వద్దు. అదేంటమ్మా, మన బుజ్జే కదా, వరసైన అమ్మాయే కదా. రే, స్వయాన రక్తం పంచుకొని పుట్టిన ఆడబిడ్డను రా నేను. అలాంటిది మనం కష్టాలలో ఉంటే మీ మామయ్య కనీసం పట్టించుకోలేదురా. వాళ్ళ ఇంట్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదురా. ఈ ఒక్క విషయంలో అమ్మ మాట కాదనుకురా. ఇంతకీ ఉన్నాడో పోయాడో? ఒకసారి నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఎందుకు నా వెంటబడి టార్చర్ చేస్తున్నావు? అది కాదు నేను చెప్పేది. ఏం నువ్వు చెప్పేది? నువ్వంటే ఇష్టం అని చెప్తున్నా, నా వెంటపడడం సిగ్గాలేదా? నిన్నటి వరకు నీ పైన కోపం మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఈ రోజుతో నీకు చెప్పిన వారం రోజులు పూర్తయ్యాయి. నీకు నా పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవని అర్థమైంది. అందుకే ఇక నుంచి నిన్ను ఇబ్బంది పెట్టని చెప్పడానికే వచ్చాను. నేను ఆశపడింది దొరక్కపోయినా ఇన్ని రోజులు నీతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఆనందంగా బతికేస్తా. ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు. ఉంటాను.
ఏరా, నా మీద కోపంగా ఉందా? ఏంటమ్మా, నీపై నాకెందుకు కోపం ఉంటుంది? నేనేం చెప్పినా నీ మంచి కోసమేరా. నాకు తెలుసమ్మా, అర్థమైంది. కానీ దీనికే కాస్త టైం పట్టేలా ఉంది. కొన్ని రోజులమ్మా, అంతా సెట్ అయిపోతుంది. అత్తయ్య, అమ్మా ఇలా ఇవ్వు. ఎందుకు బావా, ఎందుకు నా దగ్గర నిజం దాచావు? చాలా బాధ పెట్టాను కదా. ఐఎమ్ రియలీ సారీ. ఆయన ఎందుకు చెప్పలేదు బాబా, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? కొంచెం మాట్లాడాలి. ఏంటి బావా, ఏదో మాట్లాడాలని సైలెంట్గా ఉన్నావు? ఇన్ని సంవత్సరాలు మనకు తెలియకుండానే చాలా తొందరగా గడిచిపోయాయి కదా. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. మనలోనే కాదు, పరిస్థితుల్లో కూడా. కానీ మన ప్రేమలో ఎలాంటి మార్పు లేదు కదా బావా. కానీ ఇద్దరు కలిసి ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. నేను సాదాసీదా ఆటో డ్రైవర్ని, మీ స్థాయికి నేను సరిపోను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావా? నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నేను అడ్జస్ట్ అవ్వగలను లైఫ్ లాంగ్. నాకు నువ్వుంటే చాలు. చెప్పినంత ఈజీ కాదు. చెప్తున్నా కదా, మన ఇద్దరికి సెట్ కాదు. నన్ను మర్చిపో. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేదా నిన్ను ఏడిపించని కావాలని ఇలా మాట్లాడుతున్నావా? ఆలోచించే చెప్తున్నాను. నేను నీకు కరెక్ట్ కాదు, అర్థం చేసుకో. అసలు బుద్ధున్నవాడు ఎవడన్నా అలా చేస్తాడారా? బంగారం లాంటి పిల్లని అలా ఎలా వదిలేసావురా? ఇప్పుడు వదలకపోతే ఇంకెప్పటికీ వదలలేను. కొన్ని రోజులైతే తనే మర్చిపోతుంది. అది ఎప్పటికీ జరగదు బావా.
ఇదేనా బావా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఇంతున్నప్పుడే నువ్వు నా వాడవని ఫిక్స్ అయిపోయాను బావా. అలాంటిది అంత ఈజీగా నన్ను ఎలా వదిలించుకోవాలనుకున్నావు? నన్ను ఎందుకు వదిలేయాలనుకుంటున్నావో కారణాన్ని దాచగలవు కానీ నీ కళ్ళలో నాపై ఉన్న ప్రేమను దాచలేవు బావా. అసలు ఏం జరిగింది బావా? నిజం చెప్పు ప్లీజ్. వాళ్ళ ఇంట్లో డబ్బుకున్న విలువ మనుషులకు లేదురా. ఈ ఒక్క విషయంలో అమ్మ మాట కాదనుకురా. అసలు నువ్వే నా మరదలని తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నా కోసం నువ్వు నన్నే రిజెక్ట్ చేసావు చూడు, అద్దిరా నా మరదలు అని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. వెంటనే నీకు నిజం చెప్పి నువ్వు నా పైన పెంచుకున్న ప్రేమని నీ మొహంలో చూడాలనుకున్నాను. కానీ అనుకున్నవన్నీ జరగవు. అమ్మ మాటని కాదని మనిద్దరం ఒక్కటవ్వలేం. ఈ ప్రపంచంలో ఆనందంగా ముగిసిన ప్రేమ కథల కంటే బాధను మిగిల్చిన ప్రేమలే ఎక్కువ. మనది అలాంటిదే, అర్థం చేసుకో. ఎవరమ్మా నువ్వు? నన్ను ఆశీర్వదించండి. ఏంటమ్మా ఇది? ఎవరమ్మా నువ్వు? గుర్తుపట్టలేదు అత్తయ్య, నేను నీ మేనకోడలు రాణి. ఒక్క విషయం చెప్పండి అత్తయ్య, పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి పిల్లలకి ఇచ్చినట్టు పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లల్ని శిక్షించడం ఎంతవరకు న్యాయం? మీలో మా నాన్నలో ప్రవహిస్తుంది ఒకే రక్తమైన మీ బుద్ధి వేరు, మా నాన్న బుద్ధి వేరు. అలాంటప్పుడు నాలో మా నాన్న రక్తం ప్రవహిస్తున్న బుద్ధి మారొచ్చు కదా అత్తయ్య. నేను బావ లేకుండా ఉండలేను అత్తయ్య. ఇప్పుడు మీరే మా ప్రేమను గెలిపించాలి. ఎప్పుడో చిన్నప్పుడు చూశానే, ఇప్పుడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చూస్తున్నా. అభి, పక్కన నిల్చో. నా దిష్టే తగిలేలా ఉందిరా. మీరెప్పుడూ బాగుండాలి. పెద్దలు చేసిన తప్పులు పిల్లల ప్రేమకు అడ్డు రాకూడదు. థ్యాంక్స్ అత్తయ్య.
చాలా మిస్ అయ్యాను బావా. ఇన్ని రోజులు ఈ రోజు కోసమే వెయిట్ చేశాను తెలుసా. ఇన్ని సంవత్సరాల్లో నిన్ను తలుచుకుని రోజంటూ లేదు తెలుసా. ఎందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు చెప్తున్నావు, నేను చెప్పట్లేదంతే. ఒకేసారి 2-3 అబ్బాయిలతో తిరుగుతూ డ్రెస్సులు మార్చినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేసే ఈ కాలంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా పైన ఒకే ప్రేమను పెంచుకున్నావు చూడు. నీలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం. నువ్వు చెప్పిన వాళ్ళందరి గురించి నాకు తెలియదు, కానీ ఒక్కసారి పుట్టాక ఆ లైఫ్ చావుతోనే ఎండ్ అవుతుంది. అలాగే ప్రేమ కూడా ఒక్కసారి పుడితే లైఫ్ ఎండ్ అయ్యాకే ఎండ్ అవ్వాలి. నువ్వు నా బంగారమే. అయినా నీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అవేం లేవా బావా? ఎంత వెతికానో తెలుసా నీ అకౌంట్ దొరుకుతుందేమో అని. ఎందుకు నవ్వుతున్నావు? నాకుండేదే డబ్బా ఫోను, మళ్ళీ అందులో ఫేస్బుక్ కూడానా? మరి మంచి ఫోన్ కొనుక్కోవచ్చుగా. అమ్మ ఇబ్బంది పడకూడదని ఇంటికి కావాల్సినవన్నీ కొనేసా. వాటికే నెల నెల దోల తీరిపోతుంది. అయినా నేను చదువుకున్న చదువుకి ఈ ఫోనే ఎక్కువ. ఏంట్రా బుజ్జి, ఈ మధ్య కాలేజ్ నుంచి లేట్గా వస్తున్నావు? అంటే నాన్న సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదని ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. ఓ అవునా, సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఉన్నట్టుండి జీవితం ఎంత అందంగా మారిపోయిందిరా. అంతే మచ్చా, అలానే ఉంటుంది. జెట్ స్పీడ్లో పైకి తీసుకెళ్ళి దడేలు మన కింద పడేసిద్ది. జాగ్రత్త. ఎదవ్వా, కాసేపు ఆనందంగా ఉంటే తట్టుకోలేవా? లేకపోతే ఏంట్రా, నువ్వు మాత్రం అన్ని బాగా సెట్ చేసుకున్నావు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీకేమైందిరా? నీకులాగా నేను మర్దలు సెట్ చేసుకుందాం అనుకుంటే ఎవరు వయసుకి రాలా, అంతా స్కూల్ పిల్లలే. కొన్ని జన్మలు అంతేరా, రాసి పెట్టదు. సర్లే, 200 ఇవ్వు. ఎందుకు? ఈ బాధ సెట్ అవ్వాలంటే ఒక క్వార్టర్ వేయాల్సిందే. మందు కావాలని డైరెక్ట్గా అడగచ్చు కదరా. డైరెక్ట్గా అడిగితే నువ్వు ఇవ్వగా, అందుకే. నువ్వు మారవరా. ఇదిగో. ఎంత బాగున్నావేంటే. ఎన్ని మోడర్న్ డ్రెస్సులు వచ్చినా చీరలో ఉన్న అందానికి సరిపోవు. మన ప్రేమ సక్సెస్ అయితే గుడికి వస్తాని మొక్కుకున్నా. వెళ్దామా? జరుగు.
గిఫ్ట్ బాగుందా? నా కోసమా? ఎందుకు బుజ్జి అనవసరంగా డబ్బు ఖర్చు? నీ కోసం కాదు, నా కోసం. నువ్వెవరివి? నా వాడివేగా. అలాంటిది నీకోసం ఏమిచ్చినా నా కోసమేగా. అది కాదు బుజ్జి, నాకు ఈ ఫోన్ అవసరమా? అవసరమే. అడుక్కునేవాడు కూడా ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాడు బావా. అలాంటిది నా బావకి ఐఫోన్ ఉండక్కర్లా? తిడుతున్నావా పొగుడుతున్నావా? అయ్యో బావా, తిట్లేదు, ప్రామిస్. సరే థ్యాంక్స్. అయ్యా ఫేస్ చూడు, థ్యాంక్స్ అంట. నాకేమద్దపా. ఇంకేం కావాలి? ఫోన్ చూడగానే ఎక్సైట్ అయ్యి నన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పుతావు అనుకుంటే. తిప్పచ్చు, కాకపోతే పబ్లిక్ ప్లేస్లో బాగుంటుందంటావా? భయపడతావేంటి బావా? నా దృష్టిలో మన ఇద్దరికి చిన్నప్పుడే పెళ్ళైపోయింది. ఏం తప్పలేదు, ఎత్తుకో. నువ్వు బుజ్జివి కాదే, తింగరు బుజ్జివి. ఏంటి బుజ్జి అలా చూస్తున్నావు? ఏంటి వాళ్ళంతా కరెంట్ పాస్ అయిపోతుంది? నా కళ్ళలోకి చూడు. నేను చూడు. చూడు బావా. ఏంటి బావా, నన్ను చూస్తే నీకేమనిపించట్లేదా? అనిపిస్తుంది, అందుకే వెళ్ళిపోతా. బావా చంపుతా, కుదురు కూర్చో. ఆడపిల్లని నేనేంత ధైర్యంగా ఉన్నా, అలాంటిది నువ్వు భయపడుతున్నావేంటి? అసలు మగాడివేనా? కొత్త డౌట్లు పెట్టకే. ఇలాంటివి అసలే నాకు చాలా కొత్త, అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు. అబ్బచ్చా, నాకు రోజు ఇదే పని. మరి 2-3 చంపంది డాక్టర్లు అయిపోతున్నారా? ఇది కూడా అంతే. మెల్లగా ట్రై చేస్తే ఆటోమేటిక్గా అదే ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే అంటావా? దా ఒక ముద్దివ్వు. బొగ్గ పైన ఇవ్వనా? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా? ఇక్కడ అమ్మ ఫోన్. ఏం నాన్న, ఏం చేస్తున్నావు? అమ్మా అదే ఏంటి? ముద్దు కాదమ్మా, ముద్ద, సంగటి ముద్ద తింటున్నా. అవునా, అదే తిన్నావా లేదా అని ఫోన్ చేశా. సరే జాగ్రత్త. అలాగేనమ్మా. రిలాక్స్ అవ్వు, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా. మూడొస్తుందా? సుస్సు వస్తుంది. నా కర్మ, పో.
గుర్తుపట్టావా? అభిబావా, అదే మన ఈశ్వరత్తయ్య కొడుకు. అనుకోకుండా భలే కలిసాం తెలుసా? బాగా పెద్దోడైపోయావురా. మీ అమ్మ బాగుందా? బాగుంది మామయ్య. కూర్చో. బాబా ఎట్టు ఏరా, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆటో తోలుతుంటా మామయ్య. ఛీ, ఇంత బతికి ఆటో తోలుకోవడం ఏంట్రా? నన్ను అడుగుంటే ఏదో పని చూపించుంటా కదా. ఎవరో వేసిన ముష్టితో బతకడం కంటే నా కష్టం మీద బతకడమే నాకు ఆనందం మామయ్య. ఈ ప్రపంచంలో ఈజీగా సెటిల్ అయిపోయే మార్గం ఏంటో తెలుసా? బాగా డబ్బున్న వాళ్ళ కూతురుని చూసి వల్ల వేసుకోవడమే. బుజ్జి చిన్నపిల్ల, తన అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని దగ్గర వాళ్ళని చూడకు. ఇంటికి రాగానే కూర్చోపెట్టి మాట్లాడని మామయ్యని మంచోడు అనుకోవద్దు. తేడాలు వస్తే దేనికి వెనకాడను. ఏంటి వార్నింగా? నాకు తెలుసు మామయ్య నువ్వెంత పెద్ద ఎదవో అని. మళ్ళీ నువ్వు ప్రత్యేకం చెప్పకర్లా. ఇప్పుడు నీకు మ్యాటర్ అర్థం కావట్లా. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, పరిగెత్తే లేడీ పిల్లని ఆపచ్చు కానీ వయసు వచ్చిన ఆడపిల్లని ఆపలేం. పావురానికి ఎగరడమే కాదు, ఎవరితో ఎగిరిపోవాలో కూడా బాగా తెలుసు. జాగ్రత్త. ఏమైంది బావా అలా ఉన్నావు? మా నాన్న మన ప్రేమకి ఎక్కడ అడ్డుపడతాడో అని ఆలోచిస్తున్నావా? మీ నాన్న మన ప్రేమకి ఎప్పటికి ఒప్పుకోవడం నాకు తెలుసు, కానీ ఎక్కడ నిన్ను కూడా తన దారిలో మార్చేసుకుంటాడని భయంగా ఉంది. పరిస్థితులు మారాయనో, ప్రాబ్లమ్స్ వస్తున్నాయనో మారిపోయేంత చీప్ కాదు బావ నా ప్రేమ. ఈ జనరేషన్లో లవ్ స్టోరీస్ చూసి నువ్వు ఇలా అనుకోవడంలో తప్పులేదు, కానీ ఇంతప్పుడే ఫిక్స్ అయిపోయాను బావా, నువ్వే నా మొగుడు అని. నన్ను నమ్ము. నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ రేపన్న రోజున నేను మీ నాన్న మా ఇద్దరిలో ఎవరో ఒకరిని వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడేం చేస్తావు? చెప్తే అర్థం చేసుకునేవాడైతే మనకి బాధ ఉండేది కాదు, కానీ మీ నాన్న మనీకి ఇచ్చిన విలువ మనుషులకు ఇవ్వడు. ఏ ఆడపిల్లకైనా ఒక స్టేజ్ తర్వాత పేరెంట్స్కి దూరం అవ్వాల్సిందే బావా. ఒకవేళ నువ్వు చెప్పిన సిచ్యువేషనే వస్తే నాకు కూడా మా నాన్నకి దూరం అవ్వాల్సిన టైం వచ్చిందనుకుంటా. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకోగలను, కానీ మన ప్రేమ కోసం మీ నాన్నని నీకు దూరం చేయలేను. అలాంటి పరిస్థితి మనకి రాకుండా ప్రయత్నిస్తాం. ఇప్పుడు చెప్పురా, ఈ నాన్నతో ఏమైనా మాట్లాడాలా? ఏం పర్లేదు చెప్పు. ఈరోజు నీ మనసులో ఏమైనా తెలుసుకోవాలనుంది. నాన్న అది
నేను బావని ప్రేమిస్తున్నాను. బావ చాలా మంచోడు నాన్న. బావతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్లే. కానీ ఆ మంచితనం మరీ ఎక్కువైపోతే మునిగిపోతారు వాళ్ళలాగే. అడిగిన వాళ్ళందరికీ దానం చేసుకుంటూ పోయి వాళ్ళ నాన్న వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి తీసుకొచ్చాడు. అలాంటి ఇంటికి ఏం సుఖపడతావు నువ్వు? మనిషికి సుఖాలు ఎక్కువైపోయే విలువలు మర్చిపోతున్నాను నాన్న. బతకడానికి సుఖం కంటే ఆనందం అవసరం. సుఖం నుండి ఆనందం వస్తుందమ్మా. ఆ రెండు ఉండాలంటే ముందు మంది డబ్బు ఉండాలి. ఈ ప్రపంచంలో డబ్బుకేనమ్మా విలువ. అది మన దగ్గర ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు. అదంతా టెంపరీ నాన్న. టెంపరీ వాటిని నేను నమ్మను. నీ జనరేషన్తో వచ్చిన ప్రాబ్లం ఇదేనమ్మా. ప్రాక్టికల్గా చూపిస్తే కానీ దేని నమ్మరు. నీ డిసిషన్ తప్పని త్వరలో ప్రూఫ్ చేస్తాను. ఇదిగో తీసుకో. దీనికోసమేగా నా కూతుని వల్ల వేసుకున్నావు. 25 లక్షలు. బాబోయ్, 25 లక్షలా? ఏంటి నిజమేనా? కల్లో కూడా ఇంత డబ్బు చూసుకునేమో కదా. కరెక్టేమయ్యా, కాకపోతే ఇప్పుడు నువ్వు చూపిస్తున్నావుగా, ఇక చూసేస్తా. అక్క కొడుకు కాబట్టి సామరస్యంగా డీల్ చేస్తున్నా. మరోసారి ఇది రిపీట్ అయితే డీలింగ్ ఇలా ఉండదు. అక్క కొడుక పర్లేదే, ఇంకా గుర్తుంది. అయినా ఇంత డబ్బు చూశాక నీ కూతురు మొహం నేనెందుకు చూస్తా? అయినా నిన్ను ఎంతవరకు నమ్మాలి? ఏదో డౌట్లు పెట్టక మావయ్య. కన్ఫ్యూజన్లో డబ్బుని కూతురు ఇద్దరిని తీసుకెళ్ళిపోతా. నన్ను నమ్ము. నాన్న దగ్గర డబ్బు తీసుకున్నావా బావా? అడిగేది నిన్నే బావా. తీసుకున్నావా? తీసుకున్నాను, కానీ ఎంత తీసుకున్నావు? అది కాదు నేను అడిగేదానికి మాత్రమే చెప్పు. ఎంత తీసుకున్నావు? 25 లక్షలు. అసలు బుద్ధుందా బావా నీకు? 25 లక్షలు ఏం సరిపోతాయి? 1 కోటి రూపాయలు అడుగుండాల్సింది. పో బావా, నాకు ఇచ్చే వాల్యూ ఇంతేనా? మీ నాన్న దగ్గర డబ్బు తీసుకున్నందుకు నీకు కోపంగా లేదా? కోపం ఎందుకు బావా? నాకు తెలుసు అదంతా మీదే అని. ఈరోజు మేము అనుభవిస్తున్న సుఖాలకు కారణం మాయ చేసిన సహాయమే. మా నాన్న ఏదో ఒకటి చేసి నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నాడు బావా. కానీ ఆయనకు తెలియట్లేదు దూరం చేయడానికి మన ఇద్దరం వేరువేరు కాదని. ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడు ఎవరో తెలుసా? అర్థం చేసుకునే అమ్మాయి దొరికినవాడు. మీ నాన్న ఇప్పుడు నాకు డబ్బిచ్చా అనుకుంటున్నాడే, కానీ నీ రూపంలో కోట్లు విలువ చేసే ఆస్తిని ఎప్పుడో నాకు ఇచ్చేశాడు. నా దగ్గర డబ్బు తీసుకుని నన్నే మోసం చేస్తావా? కంగారు పడక మాయా, కట్నంలో కట్ చేసుకుందులే. సామెత ఏదో ఉందబ్బా. దెయ్యాలు వేదాలు వల్లించాయంట. నువ్వు నేనే మాట్లాడుకోవాలి మోసాల గురించి. సాయం చేసిన బావ గుండెపోటుతో మరణిస్తే రక్తం పంచుకొని పుట్టిన నువ్వు అక్కకు ఆసరాగా ఉండాల్సింది పోయి అవమానించి పంపించావు.
నీకు గుర్తుండకపోవచ్చులే, ఎందుకంటే దెబ్బతిన్న వాళ్ళకే నొప్పి తెలుస్తుంది. రేయ్, నీ బాబు చేతకాంతంతో కుటుంబం రోడ్డు మీకు లాగారా. చిన్న హోటల్తో మొదలుపెట్టా, ఈరోజు తిరుపతిలో 3 రెస్టారెంట్ నడుపుతున్నాను. అదిరా ఎదగడం అంటే. మీలాంటి దరిద్రుల్ని దగ్గర చేరిస్తే మమ్మల్ని కూడా దరిద్రులు లాగేస్తారు. బంధాల కోసం బలిపమ్మంటావా? అంతస్తులో నా ఖాళీ గోటి కూడా సరిపోవు నువ్వు, అలాంటిది నా కూతురు నీకు ఇచ్చేస్తానా? నీ ప్రాబ్లం నాకు అర్థమైంది మాయ్య. నువ్విచ్చిన 25 లక్షలతోనే మొదలుపెట్టి సంవత్సరం తిరగకుండానే నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తా. ఇలాంటి డైలాగులు నేను కొట్టను కానీ ఏమన్నావు? దరిద్రులమా? అతి త్వరలో మా దరిద్రానికి నిన్ను కూడా ఈక్వల్ చేస్తా. ఒక్క బల్లితో మా మామయ్య వ్యాపారం బలి. బ్రేకింగ్ న్యూస్. తిరుపతిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తినే ప్లేట్ భోజనంలో బలి రావడంతో కస్టమర్లు అవాక్కయ్యారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేయగా వారు చర్యలు తీసుకున్నారు. కూరగాయలతో పాటు తినే వంటకాల్లో కూడా నాణ్యత లోపించడంతో సిబ్బందిని అరెస్ట్ చేసి హోటల్ని సీజ్ చేశారు. ఇప్పుడేం చేస్తావు మాయా? డబ్బు పోతే ఎప్పటికైనా తిరిగి సంపాదించుకోవచ్చు, అదే పేరు పోతే ఎప్పటికీ తిరిగి రాదు మామయ్య. నా డబ్బు నా రెస్టారెంట్లో అన్నావు, ఇప్పుడు ఒక్కడైనా నీ పైన నమ్మకంతో మీ రెస్టారెంట్లో భోజనం చేస్తాడా? ప్రేమకి డబ్బుకి తేడా ఏంటో తెలుసా మామయ్య? ప్రేమ అన్నది ఒక్కసారి పుడితే జీవితాంతం ఉంటుంది, అదే డబ్బన్నది సంపాదించే కొద్దీ ఖర్చు అయిపోతుంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మామయ్య, డబ్బన్నది శాశ్వతం కాదు, ప్రేమ అనుబంధాలే శాశ్వతం. నేనిదంతా చేసింది మీ పైన పగతోనో కోపంతోనో కాదు మామయ్య. మీరు సంపాదించిన డబ్బు కంటే మా ప్రేమ ఎంతో గొప్పదని చెప్పడానికి. నన్ను క్షమించండి. బాబా, ఇంతకీ నాన్న మారుతాడంటావా? మీ నాన్నకి ఏమాత్రం మనసున్నా మారుతాడు, లేదు మూర్ఖంగానే ఉంటానంటాడా? మనిద్దరి ప్రేమ ఇంత బలంగా ఉన్నంత వరకు మనిద్దరిని ఎవరూ వేరు చేయలేరు.